everyone, welcome to Bhavya Innovates. I'm Bhavya. Last video లో HTML యొక్క బేసిక్ ట్యాగ్స్, ఫాంట్స్ ఇలాంటివి చెప్పాను. సో ఈ వీడియోలో ఏంటంటే CSS అంటే ఏంటి, దాన్ని ఎలా పిలుస్తారు, CS లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎలా రాస్తాము CSS అనేది, అసలు CSS అనేది HTML కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇలాంటి కొన్ని టాపిక్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. సో బిఫోర్ that, please like, share, subscribe to my channel. By that I feel you guys support me and it helps to do more few videos. So without any delay, let's jump right in it. So come on. Okay, first ఇక్కడ చూడండి, CSS అంటే ఏంటి? CSS stands for cache gathering style sheets అన్నమాట. cache gathering style sheets అని అంటారు. అయితే ఇది మనకి చాలా టైం అండ్ వర్క్ ని కూడా సేవ్ అవుతుంది. మన వెబ్ పేజ్ అనేది కొంచెం డైనమిక్ గా కనిపిస్తుంది ఈ కొంచెం కోడ్ తోనే. సో ఇది మనకి టైం అని చాలా వర్క్ ని కూడా సేవ్ చేస్తుంది. అయితే దీంట్లో 3 టైప్స్ గా మనం HTML డాక్యుమెంట్ కి యాడ్ చేస్తాం అన్నమాట. అవేంటివి? ఇన్లైన్ ఒకటి, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. ఇన్లైన్ ఒకటి, ఇంటర్నల్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి. సో advantages of CSS ఏంటి అంటే, the declaration of elements, properties, once those can be used in anywhere of the web page. ఎలిమెంట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఒక్కసారి కనుక మనం CSS ఫైల్లో రాస్తే, CSS ఫైల్లో ఫార్మాట్ లో రాస్తే, మనం ఆ ఫార్మాట్ అనేది ఏ వెబ్ పేజ్ కైనా మనకి ఉపయోగపడిద్ది అనుకుంటే మనం అది ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు HTML డాక్యుమెంట్ కి. సో CSS కున్న మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఇది. సో ఫస్ట్ మనం ఇన్లైన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్లైన్ CSS is applied directly to the individual or particular element using the style attribute. అంటే స్టైల్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసి మనం పర్టికులర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ కి మనం స్టైల్ అనేది ఇస్తాం. ఇది మొత్తం వెబ్ పేజ్ కి కానీ లేకపోతే బాడీ మొత్తానికి కానీ అలా రాదు. పర్టికులర్ ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ కి ఈ స్టైల్ కావాలి, ఈ కలర్ కావాలి, ఈ ఫాంట్ కావాలంటే దానికి ముందు స్టైల్ అనే అట్రిబ్యూట్ పెట్టి ఆ పారాగ్రాఫ్ ముందు రాయాలి. సో ఓన్లీ ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి మాత్రమే ఇన్లైన్ ఆఫ్ CSS అనేది యూజ్ అవుతుంది. దాన్ని మనం ఇన్లైన్ అంటాం. సో నెక్స్ట్ ఇంటర్నల్ CSS అంటే ఏంటి అంటే, ఇంటర్నల్ CSS is placed with a style element in a head section. హెడ్ సెక్షన్ లో ఇది మనం రాస్తాం అన్నమాట. ఇదేమో నార్మల్ బాడీ సెక్షన్ లో రాస్తాం, కానీ ఇది ఓన్లీ మనం హెడ్ సెక్షన్ లో మాత్రం రాస్తాం. ఇంటర్నల్ అనేది, ఇంటర్నల్ CSS is placed with a style element in the head section. Okay, next external CSS. External CSS is used to store in a separate CSS file and link to the HTML document using the link element. అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ CSS is used to store in a separate CSS. అంటే మనం ఇప్పుడు ఒక HTML ఫైల్ రాయాలి, ఇంకోటి CSS ఫైల్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ CSS ఫైల్లో మనకి ఏ ప్రాపర్టీస్ కావాలి, HTML ఫైల్ కి ఏ కలర్స్ ఎలా ఏం కావాలి, ఏ స్టైల్స్ కావాలనేది మనం ఈ CSS ఫైల్ సపరేట్ CSS ఫైల్ క్రియేట్ చేస్తాం కదా, ఆ CSS ఫైల్లో మనం మెన్షన్ చేయాలి. సో ఆ CSS ఫైల్ తీసుకొచ్చి మనం ఇక్కడ HTML డాక్యుమెంట్ లో మనం లింక్ చేయాలి. ఎలా లింక్ చేస్తాం? లింక్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేసుకొని మనం లింక్ చేసి దాన్ని రన్ చేస్తే మనకు వస్తుంది అవుట్పుట్. దాన్ని మనం ఎక్స్టర్నల్ CSS అని అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఇంటర్నల్ అంటే ఏంటి, ఇన్లైన్ అంటే ఏంటి అని చెప్పని. ఇన్లైన్ అంటే చెప్పాను కదా, పర్టికులర్ స్పెసిఫిక్ దగ్గర మనకి స్టైల్ కావాలి అంటే అక్కడ మనం ఇన్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం, ఇన్లైన్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ అంటే ఏంటంటే హెడ్ సెక్షన్ లో రాస్తాము, ఇది మొత్తం పేజ్ కి అప్లై అవుతుంది. ఇంటర్నల్ అనేది మొత్తం పేజ్ కి అప్లై అవుతుంది హెడ్ సెక్షన్ లో రాసినప్పుడు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఏంటి అంటే లింక్ చేసి CSS ఫైల్ అనేది క్రియేట్ చేస్తాము. CSS ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో మనకి స్టైల్స్ అనేవి ఎలా కావాలి ఏంటి అని చెప్పి రాస్తాము. సో ఆ CSS ఫైల్ మనం సేవ్ చేసింది HTML డాక్యుమెంట్ కి తీసుకొచ్చి మనం లింక్ చేస్తాం. ఎలా లింక్ చేస్తాం? లింక్ అనే ఎలిమెంట్ తో మనం లింక్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ అనేది HTML డాక్యుమెంట్ లోనే ఓపెన్ అవుతుంది వెబ్ బ్రౌజర్ లో. సో ఎక్స్టర్నల్ CSS అంటే ఇది, ఇంటర్నల్ CSS అంటే అది, అండ్ ఇన్లైన్ అంటే ఇది. సో మీకు అందరికి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే ఇవి మెయిన్ అనమాట CSS లో. ఇంకొక ఇవే యూజ్ చేస్తారు.
సో ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇన్లైన్ తర్వాత ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కోడ్ చేసి చూపిద్దాం ఒక్కొక్కటి. ఓకే, ఫస్ట్ నేను ఇన్లైన్ చేస్తాను. బాడీ H1 ట్యాగ్ తీసుకున్నాను. H1 ట్యాగ్ లో స్టైల్ రాస్తున్నా. మీకు చెప్పాను కదా ఇన్లైన్ అంటే స్పెసిఫిక్ గా మనకి ఎక్కడ కావాలి స్టైల్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి అని. సో నాకు H1 దగ్గర స్టైల్ కావాలి. సో స్టైల్ అనే అట్రిబ్యూట్ తో స్టైల్ ఈక్వల్స్ టు కలర్ నాకు ఎల్లో కావాలి, ఎల్లో అండ్ నేను సెమీకోలన్ పెట్టాను. Now I'm closing the H1 of a style tag అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా నాకు ఏం కావాలి H1 ట్యాగ్ లో అనేది. CSS ట్యూటోరియల్ అని రాసి H1 ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను పారాగ్రాఫ్కి వెళ్తున్నా. పారాగ్రాఫ్ లో కూడా నాకు స్టైల్ కావాలి. స్టైల్ ఈక్వల్స్ టు కలర్ నాకు రెడ్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి యాంగులర్ బ్రాకెట్ ప్రోగ్రామ్ అబౌట్ ఇన్లైన్ అట్రిబ్యూట్ అండ్ పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తున్నా నేను. ఓకే, ఇప్పుడు సేమ్ నాకు ఇక్కడ H1 ది కూడా అయిపోయింది, పారాగ్రాఫ్ కూడా అయిపోయింది. నేను ఏమైతే ఇవ్వాలనుకుంటున్నానో అవి ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఇక్కడ బాడీ అయిపోయింది కాబట్టి నేను బాడీ క్లోజ్ చేసేస్తున్నా. HTML కూడా క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేసా. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని కొట్టా. సో ఆటోమేటిక్గా ఇక్కడ HTML ట్యూటోరియల్స్ అనేది ఫైల్ ఓపెన్ అయి ఉంది, ఆటోమేటిక్ రీడైరెక్ట్ చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ inline.html అని సేవ్ చేసా. ఓకే, సేవ్ చేసి ఆల్ ఫైల్స్ లోకి వెళ్ళి సారీ డాట్ లా కాదు కామా పడింది, 1 సెకండ్. ఓకే, inline.html సేవ్ చేసా. సేవ్ చేయగానే సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైల్స్ లోకి వెళ్ళి చూసారా అక్కడ సేవ్ అయి ఉంది ఆల్రెడీ రీసెంట్స్ లో. చూసారా సిఎస్ఎస్ ట్యూటోరియల్ అనేది నాకు ఎల్లో కలర్ లో కావాలన్నా ఎల్లో కలర్ లో వచ్చింది. ప్రోగ్రామ్ అబౌట్ ఇన్లైన్ అట్రిబ్యూట్ అన్నా మనకి ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చింది. ఇక్కడ మనం స్టైల్స్ అప్లై ఇంకా కావాలంటే ఫాంట్ సైజ్ అప్లై చేసుకోవచ్చు, అలైన్మెంట్ అప్లై చేసుకోవచ్చు. నేను మీకు HTML లో నా ప్రీవియస్ వీడియో చెప్పాను కదా ట్యాగ్స్ ప్రాపర్టీస్ అనేవి కొన్ని. సో అవి మీకు ఇక్కడ కావాలనేవి స్టైల్స్ అనేది అట్రిబ్యూట్ లో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ ఎల్లో అన్నాను నేను. సో ఎల్లో అన్నా కాబట్టి ఇక్కడ నాకు సిఎస్ఎస్ ట్యూటోరియల్ అని చెప్పి ఎల్లోలో వచ్చింది. కనిపిస్తుందో లేదో, సిఎస్ఎస్ ట్యూటోరియల్ అని చెప్పి ఎల్లో కలర్ లో వచ్చింది. తర్వాత ప్రోగ్రామ్ అబౌట్ ఇన్లైన్ అట్రిబ్యూట్ అనేది నాకు రెడ్ కలర్ లో వచ్చింది. సో ఇలా మనకు వస్తుంది అనమాట. దీన్ని మనం ఇన్లైన్ అట్రిబ్యూట్ అని అంటాం. సో ఇలా రావడం మనకి నార్మల్ గా HTML దాంట్లో కూడా మీరు చూపించారు కదా అని మీకు డౌట్ రావచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ మనం అక్కడ యూజ్ చేయాల. అసలు HTML దాంట్లో ప్రీవియస్ లో స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాల. స్టైల్ అని యూజ్ చేయకుండా ఫాంట్ అని యూజ్ చేసి ఫాంట్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్ సైజ్ టెక్స్ట్ అని చెప్పి ఇచ్చాను, ఫేస్ అని ఇచ్చాను. కానీ ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి కలర్ ఈక్వల్స్ టు తర్వాత అలైన్మెంట్ ఈక్వల్స్ టు ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా మనకి కావాల్సిన ప్రాపర్టీస్ మనం ఇచ్చుకోవచ్చు దీనికి. ఓకే, స్టైల్ అనే అట్రిబ్యూట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇందాక చూపించిన వర్డ్ డాక్యుమెంట్ కొంచెం థీసిస్ లో ఇన్లైన్ సిఎస్ఎస్ లో స్టైల్ అట్రిబ్యూట్ అని ఇచ్చాం.
కానీ ఈ రెండిట్లో స్టైల్ ఎలిమెంట్ లింక్ ఎలిమెంట్ అని ఇచ్చాను, ఎందుకు హైలైట్ చేసి ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇప్పుడు వరకు అయితే ఇది గుర్తుపెట్టుకోండి, స్టైల్ అనేది స్టైల్ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ మనం ఇచ్చి మనకి ప్రాపర్టీస్ ఇస్తే మనకి అక్కడ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇది అనే ఇన్లైన్ ఎలిమెంట్. నెక్స్ట్ మనం ఇంటర్నల్ అట్రిబ్యూట్ HTML అని కోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ హెడ్ స్టైల్ ఎలిమెంట్. ఓకే, ఇందాక చూపించాను ఇన్లైన్, ఇది ఇంటర్నల్ స్టైల్ ఎలిమెంట్ అట్రిబ్యూట్ కాదు. సో స్టైల్ బాడీ ట్యాగ్ కాదు, ఇది ప్రాపర్టీ కింద ఇచ్చాను. బాడీ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు నేను ఎల్లో. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు ఎల్లో. ఇక్కడ నేను సెమీకోలన్ ఇచ్చేసాను. And now I'm closing the flower bracket. Next ఇంకోటి H1 కి ఇచ్చి నేను ఇక్కడ ఏమనిస్తున్నానంటే నాకు కలర్ బ్లూ కావాలి. ఓకే, నేను క్లోజ్ చేస్తున్నా. పారాగ్రాఫ్కి వచ్చేటప్పుడు అంటే ఇది మొత్తానికి ఇంప్లిమెంట్ అవుతుంది. పారాగ్రాఫ్కి వచ్చేసి కలర్ రెడ్ ఇద్దాం, రెడ్. ఇప్పుడు నేను స్టైల్ అనేది క్లోజ్ చేస్తున్నా. ఓకే, హెడ్ కూడా క్లోజ్ చేయాలి. ఇక్కడ హెడ్ ఓపెన్ చేసాం కదా మనం, ఇక్కడ హెడ్ ఓపెన్ చేసాం, అందుకని ఇక్కడ హెడ్ క్లోజ్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇది బాడీ అనేది ప్రాపర్టీ కింద ఇచ్చాను నేను, ట్యాగ్ కింద కాదు. ఇక్కడ నేను ట్యాగ్ ఇచ్చాను. ఓకే, బాడీ ట్యాగ్ ఇచ్చాను. బాడీ ట్యాగ్ లో H1 అని నేను ఇచ్చిన దగ్గర ఇక్కడ నేను H1 ఇచ్చా కదా, ఇక్కడ H1 అని ఇచ్చా కదా, దానికి ఇక్కడ H1 ట్యాగ్ లో ఏం కావాలి అంటే బ్లూ కలర్ అని ఇచ్చాము. బ్లూ కలర్ అక్షరాలతో నీకేం కావాలనేది మనం ఇవ్వాలి. ఇక్కడ H1 అని చెప్పి దిస్ ఈజ్ భవ్య అని ఇచ్చాను. అండ్ H1 ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్, H1 అలాగో పారాగ్రాఫ్ కూడా అలాగే. భవ్య ఇన్నోవేట్స్ అని ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఇప్పుడు నాకు మొత్తం అయిపోయింది. సో బాడీని కూడా క్లోజ్ చేసేస్తున్నా అండ్ HTML ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసేసా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయాలి. ఫైల్, సేవ్ యాస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు internal.html. ఓకే, ఆల్ ఫైల్స్ అండ్ సేవ్. సరే, ఇంటర్నల్ వచ్చింది. చూసారా, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్లో కలర్ లో వచ్చింది. నాకు ఇక్కడ దిస్ ఈజ్ భవ్య అని చెప్పాను, బ్లూ కలర్ లో రావాలని బ్లూ కలర్ లో వచ్చింది, రెడ్ కలర్ లో రావాలన్నా రెడ్ కలర్ లో వచ్చింది. ఐ థింక్ యూ గైస్ కెన్ విజిబుల్, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇలా అర్థమైందా? అంటే ఏంటి ఈ ఇన్లైన్ కి ఇంటర్నల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్లైన్ అనేది మనకి ఇన్లైన్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ H1 కి కావాలంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి మనం ఇక్కడ స్పెసిఫిక్ గా డిటర్మైన్ చేసాం, నాకు ఇక్కడ ఎల్లో కలర్ కావాలి, రెడ్ కలర్ కావాలి అని. కానీ ఇంటర్నల్ కి మనం అలా ఇవ్వలేదు. చూడండి, ఇంటర్నల్ కి మనం అలా ఇవ్వలేదు. స్టైల్ అనే ట్యాగ్ ఇచ్చేసి, స్టైల్ అనే ఎలిమెంట్ ఇచ్చేసి ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఇచ్చాం. అన్నిట్లో ఒకే స్టైల్ ఎలిమెంట్ లో మనం ప్రాపర్టీస్ ఇచ్చాం. బాడీకి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కావాలి, సో ఎల్లో వచ్చింది. H1 ట్యాగ్, H1 లో మనం ఏం రాసినా సరే
బ్లూ కలర్ లో డిస్ప్లే అవ్వాలి. సో బ్లూ కలర్ లో డిస్ప్లే అయ్యింది ఇది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మనం ఏం రాసినా సరే నాకు రెడ్ కలర్ లో డిస్ప్లే అవ్వాలి. సో మనం ఇక్కడ పారాగ్రాఫ్ లో ఏం రాసినా సరే రెడ్ కలర్ లోనే డిస్ప్లే అవుతుంది. ఓకే, రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. సో అది అన్నమాట ఇన్లైన్ కి ఇంటర్నల్ కి ఉన్న డిఫరెన్స్. ఓకే, ఐ థింక్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. నేను చెప్తుంది ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే యూ గైస్ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో ఇది ఇన్లైన్ కి ఇంటర్నల్ కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కి వెళ్ళండి. ఎక్స్టర్నల్ అంటే ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను వర్డ్ లో. ఎక్స్టర్నల్ CSS is used to external CSS is used to store in a separate CSS file and link it to the HTML document using the link element. అంటే CSS ఫైల్ అనేది మనం సపరేట్ గా క్రియేట్ చేసి HTML కి లింక్ చేయాలి. HTML డాక్యుమెంట్ కి లింక్ చేయాలి. అంటే HTML క్రియేట్ చేయాలి, CSS అనేది ఒకటి క్రియేట్ చేయాలి. 2 ఫైల్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి మనం ఫస్ట్ CSS ఫైల్ ని క్రియేట్ చేసేద్దాం. సో నాకు CSS ఫైల్ లో నాకు స్టైల్స్ ఒకటే రాయాలి. మనం CSS లో మనకి బాడీలో ఏ కలర్ కావాలి, లేకపోతే పారాగ్రాఫ్ కి ఏ కలర్ కావాలి, ట్యాగ్స్ హెడ్డింగ్స్ కి ఏ కలర్ కావాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఫాంట్ ఎలా ఉండాలి, ఇలా అవి మాత్రమే మనం ఇక్కడ CSS ఫైల్ లో రాయాలి. సో ఫస్ట్ నేను నాకు బాడీకి వచ్చేటప్పటికి బాడీ బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు పౌడర్ బ్లూ. ఓకే, పౌడర్ బ్లూ ఇచ్చాను. అండ్ నౌ ఐఎమ్ కీపింగ్ దిస్ అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఓకే, ఇప్పుడు H1 కి కలర్ నాకు బ్లూ కావాలి. ఐ మీన్ బ్లూ అంటే డార్క్ బ్లూ వస్తుంది. సెమికోలన్ అండ్ క్లోజింగ్ ది ఫ్లవర్ బ్రాకెట్. అండ్ పారాగ్రాఫ్ కి నాకు కలర్ వచ్చేసేటప్పటికి గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ సెమికోలన్ నో క్లోజ్. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. ఎలా సేవ్ చేయాలి? సేవ్ యాజ్ లోకి వెళ్ళి ఎక్స్టర్నల్ .html కాదు, HTML కాదు. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ మనం HTML అనే ట్యాగ్ అనేది ఇవ్వలేదు. సో ఇది మనకి HTML డాక్యుమెంట్ కింద రాదు. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ లోకి వెళ్తే మనకి ఇంతకు ముందు ఇక్కడ ఆటోమేటిక్ గా .html అని చెప్పి ఒక బ్లూ కలర్ తో హైలైట్ అయ్యి ఆటోమేటిక్ గా వచ్చింది. సో మనం దాన్ని రిమూవ్ చేసి మనకి ఏ ఫైల్ నేమ్ కావాలనుకుంటే ఆ ఫైల్ నేమ్ మనం ఇచ్చి .html అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తాం. కానీ ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ అని పౌడర్ బ్లూ అని చెప్పి మనం ఇచ్చిన ఫస్ట్ లైన్ వస్తుంది. సో అది మొత్తం తీసేసి, అంటే కంప్యూటర్ మన సిస్టమ్ అనేది ఇది HTML ఫైల్ కాదు, సో సంథింగ్ వేరే ఒక ఫైల్ అని చెప్పి టెక్స్ట్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేయొచ్చు. సో అందుకని ముందుగా చెప్తున్నా, CSS ఫైల్ అనేది .css అనే ఎక్స్టెన్షన్ తో మాత్రమే సేవ్ చేయాలి. మనం ఇచ్చిన స్టైల్స్ అనేది CSS లో ఓన్లీ స్టైల్స్ ఇస్తే అది CSS ఫైల్ లోనే మాత్రమే సేవ్ చేయాలి. .css. ఓకే, మీకు కనిపించకపోతే జూమ్ చేసుకొని చూడండి. .css అని మాత్రమే మనం ఇవ్వాలి. ఓకే, .css అని ఇచ్చా, ఆల్ ఫైల్స్ లో పెట్టా, సేవ్ కొట్టా. ఇప్పుడు external.css అని ఇచ్చాం. ఇప్పుడు ఇంకొక ఫైల్ కోండి నోట్ ప్యాడ్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం HTML కోడ్ ఇక్కడ రాయాలి. ఓకే, HTML హెడ్ అండ్ నౌ లింక్ చేయాలి. హెడ్ లోనే లింక్ చేయాలి. లింక్ ఎలిమెంట్ అనేది యూస్ చేయాలి. లింక్ రిలేషన్ ఏంటి? రిలేషన్ అంటే షార్ట్ కట్ లో REL ఈజ్ ఈక్వల్స్ టు సెమీకోలన్ లో
స్టైల్ షీట్. ఓకే, స్పేస్ ఉండకూడదు ఇక్కడ, స్టైల్ ఒకటి షీట్ ఒకటి స్పేస్ ఉండకూడదు. స్పేస్ లేకుండా రాయండి, నేను ముందే చెప్తున్నా, స్పేస్ లేకుండా రాయండి స్టైల్ షీట్స్ అని చెప్పి. అండ్ నౌ గో టు HREF అంటే హైపర్ రిఫరెన్స్ అన్నమాట. ఓకే, హైపర్ రిఫరెన్స్ అన్నమాట HREF అనేది. HREF ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇచ్చిన, అంటే మనం ఇక్కడ సేవ్ చేసుకున్న యొక్క పాత్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. CSS ఫైల్ పాత్ అనేది ఏమని సేవ్ చేసుకున్నాం, external.css. చూసారా, ext ఇక్కడ చూడండి, external.css. HREF కి external.css పాత్ ఇచ్చేసాం. పాత్ ఇచ్చేసి ఇప్పుడు మనం క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఇక్కడ మనం హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేసేయండి. లింక్ అనేది ఏం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను బాడీలోకి వెళ్తున్నా, అంటే నేను ఇచ్చిన స్టైల్స్ కి నాకు ఇక్కడ బాడీలో అంటే అక్షరాలు ఏం రావాలి, ఏం లైన్స్ అనేవి రావాలని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. H1 వచ్చేసేటప్పటికి దిస్ ఈజ్ అమ్మో అనుకుందాం అనుకోండి. ఇప్పుడు నేను H1 అనేది క్లోజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసేటప్పటికి సారీ హలో అనే పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మళ్ళీ H1 వచ్చేటప్పటికి ఐఎమ్ గోయింగ్ విత్ భవ్య అండ్ ఐఎమ్ క్లోజింగ్ H1. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఇచ్చేసి బ్యాన్ పెట్టాను అండ్ ఐఎమ్ క్లోజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఆల్సో. ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నా. HTML ట్యాగ్ అనేది కూడా క్లోజ్ చేస్తున్నా. ఓకే, HTML ట్యాగ్ అనేది కూడా క్లోజ్ చేశాను నేను. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ లోకి వెళ్ళి ఇక్కడ చూసారా .html, ఇంతకుముందు CSS ఫైల్లో మనకి రాలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ external.html, ఇది HTML ఫైల్ కాబట్టి నేను HTML అనే సేవ్ చేశాను. సో ఆల్ ఫైల్స్ అండ్ సేవ్. దీనిలోకి వెళ్ళి చూడండి, బ్లూ ఒకేలాగా అనిపిస్తుంది అనుకుంటా మీకు, నాకేదో ఒకేలాగా అనిపిస్తుంది. అంటే హెడ్డింగ్స్ అనేవి మనం బ్లూ కలర్ రావాలని బ్లూ అని చెప్పిన, రెడ్ అని ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. రెడ్ అని ఇద్దాం, ఆగండి. ఓకే, కంట్రోలర్స్ అండ్ యా పారాగ్రాఫ్ అనేది నేను రెడ్ కావాలన్నా కాబట్టి రెడ్ లో వచ్చింది. చూసారా, రెడ్ లో వచ్చింది. నాకు హెడ్డింగ్ ట్యాగ్ అనేది బ్లూ కలర్ లో కావాలన్నా కాబట్టి బ్లూ కలర్ లో వచ్చింది. అండ్ నెక్స్ట్ నా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పౌడర్ బ్లూ లో కావాలని చెప్పి పౌడర్ బ్లూ లో వచ్చింది. ఇది మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన కలర్స్ ఇచ్చుకోవచ్చు. నేను కలర్స్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో నేను చూపించాను క్లియర్ గా. సో ఎవరైనా చూడకపోయింటే చూసేయండి అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు చూడకపోయింటే ఆ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో గో టు దట్ అండ్ జస్ట్ వాచ్ దట్ వీడియో. అండ్ ఇప్పుడు నేనైతే ప్రెసెంట్ వేర్ ఇస్ మై ఎక్స్టర్నల్, సో ఇది మనం ఇచ్చిన స్టైల్ అనమాట, CSS ఫైల్ ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అనమాట లింక్ లో. సో నాకు తెలిసి మీకు అర్థమైంది, HREF అంటే హైపర్ రిఫరెన్స్ అనమాట. external.css, ఇక్కడ external.css అని ఎందుకు ఇచ్చాము అంటే మనం లింక్ చేసామన్నమాట. మనం మన పాత CSS స్టైల్ ఫైల్స్ రాసాం కదా, స్టైల్ రాసాం కదా ఒక CSS ఫైల్ ఎక్స్టర్నల్ CSS లో, ఇక్కడ ఇచ్చాము. సో ఇది మనం ఏవైతే సేవ్ చేసుకున్నామో అది ఇక్కడ నేను లింక్ చేశాను అనమాట. ఇది లింక్ చేయడం వల్లే మనకి అక్కడ స్టైల్స్ అనేవి వచ్చినాయి. ఇక్కడ కలర్ కానీ ఇవి. సో ఇక్కడ మనం ఏమైనా రాసుకోవచ్చు, కలర్, సైజ్ కి ఏంటో డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, వినండి.
ఇన్లైన్ అంటే ఏంటంటే మనకి స్పెసిఫిక్ గా పర్టికులర్ ఎలిమెంట్ కి మనకి స్టైల్ కావాలి అంటే ఇన్లైన్ అనే స్టైల్ షీట్ కి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్నల్ ఏంటి అంటే మనకి మొత్తం వెబ్ పేజ్ కి ఒకేసారి స్టైల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, స్టైల్ అనే ఎలిమెంట్. సో దాంట్లోనే మనకి హెడ్డింగ్ ట్యాగ్ కి కావాలన్నా పారాగ్రాఫ్ కి ట్యాగ్ కావాలన్నా మనం అది ఇన్లైన్ లో పెట్టి యూజ్ చేసేవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ ఏంటి అంటే మనకి సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ ఫైల్ సపరేట్ గా క్రియేట్ చేయాలి. సపరేట్ గా క్రియేట్ చేసి ఈ సిఎస్ఎస్ ఫైల్లో మనం రాయాలన్నమాట. స్టైల్స్ ఏం కావాలి, హెడ్డింగ్ ట్యాగ్ ఏం కావాలి, పారాగ్రాఫ్ కి ఏం కావాలి, బాడీకి ఏం కావాలి, అలైన్మెంట్ కానీ ఫాంట్ కానీ ఏమైనా రాయాలి, మనకి స్టైల్స్ ఎటువంటివి కావాలని సిఎస్ఎస్ ఫైల్లో రాసి మనం సిఎస్ఎస్ డాట్ ఎక్స్టెన్షన్ తో మాత్రం మనం సేవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫైల్ తీసుకొని హెచ్టిఎంఎల్ ఫైల్, కొత్త న్యూ ఫైల్ తీసుకొని హెచ్టిఎంఎల్ కోడ్ రాసి దాంట్లో మనం లింక్ అనే ఎలిమెంట్ ని యాడ్ చేసి రిలేషన్ హెచ్ఆర్ఈఎఫ్ ట్యాగ్ అనేది యాడ్ చేసి హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకొని దాంట్లో మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాసి కొత్త లింక్ అనేది యాడ్ చేసి హెచ్ఆర్ఈఎఫ్ రిలేషన్ యాడ్ చేసి హెచ్ఆర్ఈఎఫ్ లో మనం ఏదైతే మనం .css అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేసాము ఆ సిఎస్ఎస్ యొక్క పాత్ అనేది, రూట్ పాత్ అనేది మనం ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ కి మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఆ యొక్క స్టైల్స్ కి మనం ఇక్కడ ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నా ఆ కంటెంట్ రాసి మనం సేవ్ చేస్తే మనకి ఈ సిఎస్ఎస్ అనేది, సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి ఇక్కడ మనం లింక్ చేయడం వల్ల మనకి ఆ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనకి ఓపెన్ అవుతుంది అవుట్పుట్ లో. సో ఎక్స్టర్నల్ అనేది ఇది యూజ్ అనమాట. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అనేది మనం మల్టిపుల్ వెబ్ పేజెస్ కి యూజ్ చేయొచ్చు. అది మనకు ఆల్రెడీ ఒకసారి క్రియేట్ చేసి పెట్టుకుంటే అది మనకి ఇంకోసారి ఏదన్నా వేరే వెబ్ పేజ్ కి క్రియేట్ చేయాలి, యూజ్ అవుతుంది అనుకుంటే మనం యూజ్ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, మల్టిపుల్ వెబ్ పేజెస్ కి యూజ్ అవుతుంది ఎక్స్టర్నల్ అనేది. సో ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. So if you guys really understand, so please like, share and subscribe to my channel. Don't forget to hit the bell icon. And that's all for today. I think you guys really understood what I have said. So let's meet in the next video. Catch you later. Bye.